అలా ఈ సీజన్ ముగిసింది. ఎలా ఈ సీజన్ మొదలైందో అందరికీ తెలుసు. కానీ అలా ముగుస్తదని మాత్రం ఎవ్వరు ఊహించలేదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎందుకంటే సీజన్ మొదలైనప్పటి నుంచి ఆడియన్స్ ఒకలాగా చూశారు, కరెక్ట్గానే చూశారు, ఒప్పుకుంటాను. ఎందుకంటే గ్రూపిజం అని చెప్పి వచ్చినటువంటి అగ్ని పరీక్ష వాళ్ళందరినీ స్టెప్ బై స్టెప్ తరిమేశారు. బాగానే ఉంది. తర్వాత ఫైర్ స్టార్మ్ వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచించి తనూజ అనే అమ్మాయిని అక్కడ పెట్టారు. నామినేషన్లోకి రావడం, మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, నామినేషన్లో రావడం, మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. ఎందుకు పడుతున్నాయి పిల్లకి ఓటింగ్లు? ఏం అర్థం కావట్లా. పోనీ గేమ్లు ఏమన్నా ఆడుతుందా? కరగ తీసి అనే లెవెల్ అంటే ఏమీ లేదు. పోనీ ఆలోచిస్తుందా అతిగా అంటే చాలా గొప్పగా అద్భుతంగా అంటే ఏమీ లేదు. మరి ఎందుకు ఓట్లు పడుతున్నాయి? బయట ఎందుకు అంత ఫాలోయింగ్ ఉంది అంటే ఏదైనా పిఆర్ టీం గట్టిగా వర్క్ చేస్తుందా? వీళ్ళు ఆల్రెడీ కన్నడ వాళ్ళతో కూడా ఓట్లు వేయించుకుంటారా? ఏం తెలియదు, అర్థం కావట్లా. లోపలేమో పర్ఫార్మెన్స్ నిల్లు, బయట మాత్రం ఓట్లు జోరు మామూలుగా లేదు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. సరే పోనీలే, ఫస్ట్ 2 వీక్స్ డల్గా ఉండి ఈయన కూడా పోతాడేమోలే అనుకున్నటువంటి ఆర్మీ అబ్బాయి సడన్గా ఆయన గ్రాఫ్ అంతకంత పెరుగుతా, అబ్బాయి ఎంత మంచోడు, ఎంత గొప్పడు, అరే ఎంత అద్భుతం ఈయన అనుకున్నాం పేరెంటల్ వీక్ వరకు. ఎప్పుడైతే డెమన్ పవన్తో మ్యాచ్ ఫిక్సింగ్, తనూజ గేమ్తో ఆడుకోవడం గమనించామో ఈయనలో ఉన్న ఒక టైప్ ఆఫ్ కన్నింగ్నెస్ బయటపడ్డ తర్వాత అదే ఏంటిది సరే అలాగే అనిపించింది. అటు సుమన్ శెట్టిని టార్గెట్ చేయడం, అంటే సుమన్ శెట్టి జోలికి వెళ్ళడం, డెమన్ జోలికి ఎవరైనా వస్తే ఏదో చేయడం, అతని కోసం అతనితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి అతను గెలిపించడం, అసలు అర్థం కాల ఈ గేమ్ అంతా కూడా. అంటే ఇట్లా ఉండకూడదు కదా మనుషులు అని అనిపించింది. గ్రాఫ్ డౌన్. నెక్స్ట్ ఇక ఓట్లు మాత్రం పడుతున్నాయి. ఓట్లు మర్చిపోయా, ఓట్లు పడతానే ఉన్నాయి. మొన్న లాస్ట్ వీక్ వరకు, ఈవెన్ నిన్నటి వరకు కూడా ఆ 50%కి కాస్త అటు ఇటుగా ఓటింగ్ ఈయనకే ఉండగా ఆ తర్వాత ఓట్లని మిగతా వాళ్ళు అలా చించుకు తిన్నారు అనమాట జస్ట్. అండ్ నెక్స్ట్ తర్వాత ఎవరు? ఇమాన్యుయల్ లాంటి పర్సన్స్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఎవరో లాస్ట్ టైం ముక్క వినాష్, ఇప్పుడు ఈయన రోహిణి అండ్ ఫైమా వేరులే, వాళ్ళ గురించి కాదు. వీళ్ళు ఏంటంటే ఆడియన్స్ ఏదో రకంగా ఎంటర్టైన్ చేయాలి, హౌస్లో ఏదో మామూలుగా ఉండాలి, కామెడీ చేసే వాళ్ళని బాగా ఆదరిస్తారు. ఇట్లా రియాలిటీ షోలు ఎలా చేశారో, బయట ఈవెంట్స్ ఎలా చేశారో అలా వస్తూ ఉంటారు. మొత్తం కూడా ఏంటంటే అండర్ మాస్క్ ఫేసెస్ ఇవన్నీ కూడా. మనం అంత ఇదిగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. గేమ్లు ఏమన్నా బాగా ఆడితే అబ్బాయి ఎంత బాగా ఆడుతున్నాడు అని చప్పట్లు కొట్టగలం, అంత మించి ఇంకేవి చేయలేం వీళ్ళని. ఇది పక్కన పెట్టేస్తే సంజన గారు ఫస్ట్ నుంచి పర్వాలేదు అనిపించి, ఆమె అసలు ఫస్ట్ అసలు కనబడలా. గుడ్డు దొంగతనం నుంచి కొంచెం హైలైట్ అయింది. ఆ తర్వాత అందరు బట్టలు దాయడం, అది చేయడం, వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తినడం, ఆరెంజెస్, అది ఇది ఏదేదేదేదో టాస్క్ కాస్త ఎటెటో పోయి ఫైర్ స్టార్మ్ వచ్చిన తర్వాత కూడా ఇంకేదో అయ్యి ఇటయ్యి లాస్ట్ మినిట్లో అసలు సంజన ఎప్పుడైతే వీళ్ళు కన్నింగు, వీళ్ళు అసలు అర్హులే కారు అని తెలిసినప్పుడు ఫోకస్ సంజనాకు షిఫ్ట్ అయినప్పుడు అది అవును కదా, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు మనం గెలిపించకూడదు, హౌ జెన్యూన్ ది పీపుల్ ఆర్ అని అనిపించి పెరిగింది. బట్ అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది బయట ఓటింగ్ సిస్టంలో. ఆమె అప్పటి నుంచి అలా వెనకబడతానే ఉంది. వీళ్ళు కూడా టాస్కులు ఆడాలనుకున్న టాస్కులు వీళ్ళు ఆడదాం అనుకున్నప్పుడు ఈమె ఆడాల్సిన టాస్కులు అక్కడ లేవు. ఒకటి కష్టపడి ఆడినప్పటికీ పర్వాలేదనే ఇది అనిపించింది గేమ్స్లో. బట్ నేచర్ బిహేవియర్ వైజ్గా ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్నిట్లో ఒక బిందు మాధవి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటామో అలా అంతకు మించి గొప్పగా మాట్లాడుకునే క్యాండిడేట్. అండ్ షీ డిజర్వ్స్, ఇంకా చెప్పాలి అంటే అట్లాంటి కంటెస్టెంట్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మళ్ళీ ఓటీటీలో కానీ ఎక్కడైనా సరే ఒక మళ్ళీ బిగ్ బాస్ పెట్టి మళ్ళీ సంజనని పిలిస్తే ఖచ్చితంగా విన్నర్ అవుతుంది. అది అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సరే అలసిపోయిందిలేండి ఆడి ఇంకా మళ్ళీ రాదు. బట్ నెక్స్ట్ తెలుగులో మంచి అవకాశాలు వస్తాయి. ఇంతకుముందు మనం చూసే సంజన వేరు, ఈ తర్వాత మనం చూసే సంజన వేరు. అండ్ యాజ్ ఎ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా షీ ఈజ్ వెరీ గుడ్ చెప్పాలి అంటే. అట్లా ఈవిడ లైఫ్ ఉండబోతుంది. నౌ డెమాన్ పవన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సీజన్ విన్నర్ డెమాన్ పవన్ ఎందుకు అయ్యాడు? మరి ఓటింగ్ మొత్తం కదా సోల్జర్కి పడింది, మరి ఇతను ఎలా విన్నర్ అయ్యాడు అంటే బళ్ళు ఓడలు ఎప్పుడైనా అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి వచ్చిన తనూజ అంతా ఉన్నప్పుడు ఎట్లా లీస్ట్కి పడిపోయింది
చెప్పండి క్యాజువల్గా. అంతే, అంటే మన బిహేవియరే మనల్ని అలా తీసుకొస్తుంది. ఇతనిలో ఉంది ఏంటంటే ఇతని కోసం కన్నింగ్ ఆడాడు, అది తర్వాత సంగతి. అలా అని ఇతనేమి అతని మాయలో పడలా, ఇతని గేమ్ ఏం డిస్టర్బ్ అవ్వలా. రీతు ఇతని మీద డిపెండ్ అయింది, బాగానే ఉంది. అంటే ఇతని గేమ్ ఆడుకుంటూ ఇంకొకరి గేమ్ కూడా ఆడుతున్నాడు అంటే 1.5 గేమ్ తను ఆడుతున్నాడు, నాట్ 100కి 150 ఇస్తున్నాడు అనే అర్థం. నెక్స్ట్ పోనీ బిహేవియర్ వైజ్గా ఏమన్నా బ్యాడ్ బిహేవియర్ ఉందా? నో. ఇప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేసింది లేదు. ఆ పిల్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అనేది ఓకే, అది కూడా అదేంటిది జస్ట్ అట్లా ఏదో ఒకటి ఉంటే కొన్నాళ్ళు నెట్టుకొస్తాం అన్నట్టు ఉండింది. ఎప్పుడైతే ఆ పిల్లని బయటికి తరిమేసిన తర్వాత ఇతనితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అతను ఉన్నాడో అప్పుడు ఇతను కూడా ఇంతే అనిపించింది. బట్ లాస్ట్ 2 వీక్స్ ఇచ్చిన టాస్క్లే మళ్ళీ బిగ్ బాస్ ఇవ్వడం, వీళ్ళు ఆడిన తీరుని చూస్తే చాలా నీట్గా ఉంది. అండ్ బిహేవియర్ వైజ్గా బాగా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. ఎక్కడ కూడా అసలు చూసారే భలే ఉన్నాడే ఈ అబ్బాయి అని అనిపించింది. గతంలో నాకు కూడా నచ్చలేదు అఫ్కోర్స్, ఎందుకంటే నాకు ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ బిగ్ బాస్ని మోసం చేసుకుంటూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసుకుంటూ రావడం నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయను. బట్ ఈవెన్ దో లాస్ట్ వరకు వచ్చినప్పటికీ ఏదో ఒకరోజు ఎవరి గురించి ఒక మంచి విషయం బయటకు వస్తుంది కదా, ఇతనిలో బయటకు వచ్చింది. అండ్ ఆ రింగ్ టాస్క్ బాగా ఆడాడు, ఆ కాల్ తీసి పైన పెట్టే టాస్క్ చాలా బాగా ఆడాడు. అంత ఫిట్ అని తెలీదు. ఆడడమే కాక ఇంకో 10 మందికి చెప్పాడు. నడుము నొప్పి అనే ఒక అబద్ధం ఆడాడు, అదొకటే కొంచెం మైనస్ ఇతనిలో. ఆ నడుము నొప్పి అనే అబద్ధం ఆడి ఆ ఇంకొక అబ్బాయిని గెలిపించడం, తర్వాత ఇన్ని టాస్కులు లేదా నడుము నొప్పి ఏది. బట్ సర్లే, ఏదో 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంటారు, 1-2 అబద్ధాలు ఆడినా బిగ్ బాస్ కప్పు కొట్టాలంటారు. పర్వాలేదు, ఇతనికి ఇవ్వచ్చు, హీ డిజర్వ్స్ అబ్బా. అంటే ఇక్కడ పోలిస్తే వీళ్ళు లేకపోతే నేనేమన్నా అనేవాన్నేమో, కానీ పక్కన వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇతనికి ఇవ్వచ్చు, తప్పు లేదు. ఈ గ్రూప్ గేమ్ వీళ్ళు ఆడుతున్నారు, బట్ ఈ గ్రూప్లో ఇతని కలుపుకొని వీళ్ళు వెళ్తున్నారు. బట్ ఇతని గేమ్ ఇతనికి ఉంది ఆల్రెడీ చెప్పాలి అంటే. అండ్ నేను ఆడతా కొన్నిసార్లు నేను ఎందుకు సార్ నో నేను ఖచ్చితంగా ఆడతా లేదురా, మనం డిస్కస్ చేసుకొని నువ్వు ఇటు నో నేను ఖచ్చితంగా ఆడతాను, నన్ను తీయడానికి లేదు, ఎవరు లేదు అంటే. గేమ్ విషయానికి వస్తే వీళ్ళతో అపోజ్ చేసినా సరే ఆడుతున్నాడు. ఆ మినిట్లో కొంచెం గ్రాఫ్ పెరిగింది, ఆ తర్వాత పెరుగుతా వచ్చింది. హీఈస్ గుడ్, దాంట్లో ఎలాంటి ఇది లేదు. సో సీజన్ 2కి జరిగిన పొరపాటే ఈ సీజన్ కూడా జరుగుద్దేమో. బిగ్ బాస్ ఒకరిని విన్నర్ని, ఒక ఫేర్ కంటెస్టెంట్ని విన్నర్ని చెయ్యాలనుకున్నా ఈ ఆడియన్స్ అందరు కలిసి ఎక్కడెక్కడ లేని సంతనంతా తీసుకొచ్చి ట్రోఫీకి అంటగట్టేసి పంపిస్తారేమో అని చాలా 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 ఫీల్ అయ్యాం. బిగ్ బాస్ టీం కూడా అలాగే ఫీల్ అయింది. దేవుడి దయ వల్ల లాస్ట్ మూమెంట్లో లైవ్ ఓటింగ్లు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మొత్తానికైతే విన్నర్కి ఒక అతనికి విన్నింగ్ ట్రోఫీ ఇచ్చారు. అండ్ హీ డిజర్వ్స్ అని అనిపిస్తుంది. మరి ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారంగా ఇతను విన్నర్ అని అయితే నాకు తెలుస్తుంది. మరి లాస్ట్ మినిట్లో ఏమైతే తెలియదు, ఎందుకంటే బయట మాత్రం ముబ్బడిగా ఓట్లు ఇటు కూడా పడుతున్నాయి. నా గ్రాఫ్ చాలా పెరిగింది. హిందీ సీజన్ లాగా లైవ్ ఓటింగ్ పెట్టి లైవ్గా గ్రాఫ్ పెంచండి. హిందీలో ఒకసారి అలా చేశారు, లాస్ట్ మినిట్లో లైవ్ ఓటింగ్ పెట్టారు, ఇద్దరికి వేసుకోండి ఓట్లని. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా డిమాండ్కి పెరిగి ఇతనికి కప్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇప్పటికైతే నా దృష్టిలో సంజన విన్నర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇతనితో పోల్చిన ది బెస్ట్ క్యాండిడేట్. బట్ ఏంటో ఈ సీజన్ ఒక రకంగా తయారయ్యి ఏదేదో అయిపోయిందో, వీళ్ళ మ్యానిపులేషన్లోకి పోయి ఆడియన్స్ని కూడా మాయ చేసింది. ఏదేమైనా సంజన షీ డిజర్వ్స్, బట్ తను అందుకోలేకపోయింది. కానీ ఎట్లీస్ట్ ఇలాంటి వాళ్ళకి రాకుండా ఇతనికి ఇస్తున్నారు అని తెలిస్తే చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.